నీ జీవితంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని ఒక నిస్సహాయ పరిస్థితిలో నిలబడి ఉన్నావా? నేను ఏ మార్గం ఎంచుకోవాలి, ఎటు వెళ్ళాలి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని ఆలోచనలు నువ్వు ఉన్నట్లయితే ఈ లోకానుసారంగా నువ్వు ఎన్ని ఆలోచనలు ఆలోచించినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా చివరికి కన్ఫ్యూజ్ అవుతావు. ఆ మార్గం కరెక్ట్ గా ఉండదు. అయితే దైవికంగా దేవుని దగ్గరికి వచ్చాయా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక దిక్కు తోచి నిస్సహాయ పరిస్థితిలో ఇప్పుడు నేను నిలబడి ఉన్నా, నాకు నీ నిర్ణయాలు, నీ చిత్తం నా జీవితంలో జరిగించు దేవా, నేనే మార్గంలో వెళ్ళాలి, నీవు నన్ను నడిపేస్తాయా నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను ఒక మంచి మార్గంలో, ఒక మంచి నిర్ణయం నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. మనుషుల నిర్ణయాలు శపితకరముగా, కన్ఫ్యూజ్ గా, నాశనకరంగా తీసుకెళ్తాయేమో, కానీ దేవుని మాటలు, దేవుని యొక్క చిత్తము నీ జీవితాన్ని వందల మందికి, వేల మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మారుస్తాడు. నీ యొక్క చెడిపోయిన బ్రతుకు, నాశనమైన బ్రతుకు దీవెనకరంగా మారబడుతుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని కనిపెట్టి నీ జీవితంలో నీ నిర్ణయాలన్నింటినీ విడిచిపెట్టి, దేవా నీ నిర్ణయాలు నా జీవితంలో జరిగించు, నాకు నేనుగా ఈ లోకంలో ఏదీ సాధించుకోలేను అని చెప్పి దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా గొప్ప కార్యాలను చూస్తావు.